సీఎం రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో కేవలం తన కుర్చీని కాపాడుకోవడమే సరిపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లిన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకక తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంపాదనంతా ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి పెట్టుబడులు తీసుకురాలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ఢిల్లీ పర్యటన 45 సార్లు అనేక సందర్భాల్లో అపాయింట్మెంట్ దొరకకుండా పడిగాపులు కాసి తిరిగి వచ్చినటువంటి ఉదంతాలు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తెలంగాణకి ఏమిటంటే ఒరగబెట్టింది ఏమిటంటే ఢిల్లీ సంపదను మరి ఆ మూటలన్నీ కూడా ఢిల్లీకి మోస్తున్నారు. తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి పెట్టుబడి తీసుకురావడం లేదు. పూర్తిగా ఇవాళ అవినీతి మరకలతో అవినీతిలో ఏ రకంగా దూసుకుపోతుందో తెలంగాణ రాష్ట్రం దేశంలో వాళ్ళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అత్యంత ఉత్తమమైన రాజ్యాంగ పదవి ముఖ్యమంత్రి పదవిని ఇవాళ రాహుల్ గాంధీ వద్ద తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా దెబ్బతీస్తున్నాడో తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏనాడు కూడా ఈ